25ను వెంటనే రద్దు చేయాలని, ప్రాథమిక విద్యలో తెలుగు మాధ్యమాన్ని తప్పనిసరి చేయాలని, అలాగే తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు 2% అదనపు మార్కులు కల్పించాలని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం వేంపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు భాష పరిరక్షణ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నదని విమర్శించారు. పైకి చెప్పేది ఒకటని ఆచరణలో చేస్తున్నది మరోటని అన్నారు. ఇటీవల ప్రపంచ తెలుగు మహాసభల్లో ముఖ్యమంత్రి అమ్మ భాషను మరవద్దు, మాతృభాషే మన మూలమంటూ చేసిన వ్యాఖ్యలు హర్షణీయమని పేర్కొన్న తులసిరెడ్డి ఆ మాటలు ఆచరణలో కనిపించడం లేదని అన్నారు. మన మాతృభాష తెలుగు భాష పరిరక్షణ విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ ఉంది. పైకి చెప్పేది ఒకటి, చేస్తున్నది ఒకటి. ఎలా ఉంది అంటే గోటితో గిల్లుతూ నోటితో లాలిపాట పాడినట్టుంది. పైకేమో నిన్న కూడా ప్రపంచ తెలుగు మహాసభల్లో బాగా చెప్పారు. అమ్మ భాషను మరవద్దు, మాతృభాషే మన మూలం, అమ్మ భాషతోనే అభివృద్ధి, భాషాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తాం అని చెప్పడం జరిగింది. చాలా బాగుంది. కానీ మీ చేతుల్లో లేదు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. దానికి 2019 నవంబర్ 20న జీవో 85 ఇచ్చాడు. అంటే పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ జీవో 85 2019 నవంబర్ 20న ఇచ్చారు. ఆ జీవో ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. చంద్రబాబు ప్రభుత్వంలో కూడా ఆ జీవో యథాతథంగా కొనసాగుతూ ఉంది. దీని పర్యవసానంగా ఎటువంటి పరిస్థితి దాపురించిందంటే రేపు మార్చిలో 10వ తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షలు రాయబోతున్నారు. 94% మంది ఇంగ్లీష్ మీడియంలో రాయబోతున్నారు. 94% మంది ఇంగ్లీష్ మీడియం రాయబోతున్నారు. మంది తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి రాష్ట్రం. ప్రస్తుతం పరిపాలన సాగుతూ ఉండేది తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి. ఆ పార్టీ పేరే తెలుగుదేశం. రామారావు గారు, స్వర్గీయ ఎన్టీఆర్ గారు పార్టీని స్థాపించిందే తెలుగు భాష కోసం, తెలుగు జాతి కోసం, తెలుగు వారి ఆత్మగౌరవ పరిరక్షణ కోసం. అటువంటి ఆ పార్టీ పేరు కూడా తెలుగుదేశం. కానీ ఇప్పటికీ ఆ జీవో కొనసాగుతూ ఉంది. పాఠశాల విద్యలో 10th క్లాస్ విద్యార్థులు 94% మంది ఆంగ్ల భాషలో రాస్తున్నారంటే ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రం? ప్రపంచంలో ఏ దేశంలో ఇటువంటి పరిస్థితి, దేశంలో ఏ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి లేదు. పాఠశాల విద్యలో ప్రత్యేకించి ప్రాథమిక విద్యలో మాతృభాష లేనటువంటి రాష్ట్రం లేదు, లానటువంటి దేశం లేదు. మన ఒక్క రాష్ట్రమే. పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ ఆ జీవో కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఏమనాలా? జగన్మోహన్ రెడ్డి చేస్తానని కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా స్కూళ్ళల్లో పిల్లలకు తెలుగు రానప్పుడు ఇంకా మనం ఎన్ని చేస్తే ఏమవుతుంది? మనం కోర్టులో మాట్లాడితే ఏమవుతుంది? తర్వాత వచ్చేసి పరిపాలనలో జీవోలు ఇస్తే ఏమవుతుంది? పిల్లలకు వచ్చేసి స్కూల్లో వచ్చేసి వాళ్ళకి తెలుగు వస్తే కదా. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగు భాషాభిమానులు అందరికీ తెలుగు రక్షించాలని చాలామందికి ఉంది. కానీ కరెక్ట్గా ఏమి చేయాలో చేయడం లేదు. మిగతా అన్నీ మాట్లాడుతున్నాం. సభలు పెట్టచ్చు, ప్రపంచ తెలుగు మహాసభలు, కవి సమ్మేళనాలు అన్నీ పెట్టచ్చు. కానీ పిల్లల్లో వచ్చేసి నాడు 10th క్లాస్ పిల్లకాయల్లో ఒక 100 మంది ఉంటే వచ్చి భారతంలో కానీ భాగవతంలో కానీ అంతెందుకు ఒక వేమన పద్యమో ఒక సుమతి పద్యమో చెప్పనండి, చదవమని చెప్పండి, చదివే పరిస్థితులు లేదు. ఇంకా భాష ఎలా బతుకుతుంది? కానీ ముందు పాఠశాలలో ముందు విద్యార్థులకు తెలుగు నేర్చుకుంటూ చూడాలి. కాబట్టి ఆ జీవో 85ను వెంటనే రద్దు చేయాలి. రెండవది, పాఠశాల విద్యలో చేస్తే మంచిది, లేదా కనీసం ప్రాథమిక విద్యలో తెలుగు మాధ్యమాన్ని కంపల్సరీ చేయాలి, తప్పనిసరి చేయాలి. గవర్నమెంట్ స్కూలే కాదు, ప్రైవేట్ స్కూళ్ళలో, గవర్నమెంట్ స్కూళ్ళలో అన్నింటిలో కూడా ప్రాథమిక విద్య 5వ తరగతి వరకు ఖచ్చితంగా కంపల్సరీ చేయాలి తెలుగు మాధ్యమాన్ని. ఇక వీలైతే తెలుగు మాధ్యమంలో చదువుకున్నటువంటి వారికి ఉన్నత విద్య ప్రవేశాలలో కానీ లేదా ఉద్యోగాల విషయంలో కానీ 2% మార్కులు అదనంగా వేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా తెలుగు దేదీప్యమానంగా వెలుగుతుంది. మన మాతృభాష తెలుగు భాష మృత భాష కాకుండా ఒక అమృత భాషగా షైన్ అవుతుంది, అమృత భాషగా విరాజిల్లుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆ కోణంలో ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.